క్రైమ్ అలర్ట్. సమయం నేటిదే, క్రైమ్ నేటిదే. గౌరీ, గౌరీ, లోపల ఏంటా శబ్దం? గౌరీ, 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 లే గౌరీ, కళ్ళు తెరు గౌరీ. గౌరీ, గౌరీ, ఏంటి ఆ శబ్దాలు లోపల నుంచి వచ్చినాయి? గౌరీ, గౌరీ, నీకేమైంది? కింద పడిపోయావు? నీకేం కాలేదుగా? మీ ప్రశ్నలకి సమాధానం ఒక్కటే, వాస్తు పావం. ఏం మాట్లాడుతున్నావు గౌరీ? వాస్తు రాగమా ఏంటి? నీకేమైనా పిచ్చా ఏంటి? నేనేవి వాగట్లేదు అశోక్, నిజమే. ఈ ఇంట్లో ఒక పావు ఉంది, చెప్పేది నమ్మండి. సరే, నువ్వు నన్ను నమ్ము గౌరీ. నేను ఎన్నో ఏళ్ళుగా ఇంట్లో ఉంటున్నాను. నేను ఇప్పటి వరకు ఏ పావుని ఇక్కడ చూడలేదు. ఏ పావు నాతో మాట్లాడడానికి ప్రయత్నించడం కూడా లేదు. ఇది ఖచ్చితంగా నీ భ్రమే అయి ఉంటుంది. నువ్వేదో కలగన్నావు అనుకుంటాను. లేదు అశోక్, నేను కలగనట్లేదు. నేను చెప్పేది నిజం. మీ ఇంట్లో పావు ఉంది, నన్ను నమ్మండి. గౌరీ, నిజమేంటంటే ఇప్పుడు నాకు బస్సుకి టైం అయిపోయింది. అసలే నాకు చాలా లేట్ అయిపోయింది. నేను ఇప్పుడే వెంటనే బయలుదేరాలి. నీ ఆటలు ఆపేసిక లెగు ముందు. నేను చెప్పేది నమ్మండి అశోక్. అమ్మ హారతి ఇవ్వటానికి పళ్ళు రెడీగా ఉంది, త్వరగా రా. గౌరీ, పద, లెగు. అశోక్, నేను చెప్పేది ఎందుకు నమ్మట్లేదు? నమ్మే విషయం అయితే ఖచ్చితంగా నమ్ముతాను గౌరీ. ఈ పాము ఇవన్నీ పుస్తకాల్లో కావాలే ఉండొచ్చు, కానీ నిజమైన లైఫ్ లో లేవు. అరే, మీరిద్దరు ఎందుకిలా గొడవ పడుతున్నారు? పద. ఏమైంది బాబు? అయ్యో అమ్మా, దీనివల్ల లేట్ అవుతుందమ్మా. నా వల్ల? కానీ అశోక్, నేనేం చేయలేదు. చాలు, ఇకిద్దరు ఆపండి. మగవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా గొడవ పడుతూ ఉండకూడదు. నా కొడుకు చాలా దూరం వెళ్తున్నాడు. పాప ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాడో తెలీదు. ఆ దేవుడు ఏ కష్టం లేకుండా చల్లగా చూడాలి. తీసుకోమ్మా, హారతి చూపించు, తర్వాత బొట్టు పెట్టు. గౌరీ, ఏం చేస్తున్నావు? గౌరీ, 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 నువ్వేం చేస్తున్నావు? హారతి పెళ్ళాన్ని ఎవరన్నా గిరాటేస్తారా? అది నీ భర్త మంచి కోసం చేసింది. గౌరీ, అమ్మా, ఏం చేస్తుందమ్మా ఇది? లేదు, వదలు. ఆయన వెళ్ళనివ్వు. తనకు ఊపిరాడట్లేదు. వెళ్ళనివ్వు. విడుదలివ్వు. విడుదల ఇవ్వు. ఆయన ఎవరెక్కడ పూడ్చారు? విడుదల చేయి. విడుదల చేయి. నేను 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 విడుదల చేస్తాను. ఆయనకి నేనిస్తాను. సమీ, సమీ, నువ్వేం చేస్తున్నావు గౌరీ? స్వామి, క్షమించండి. స్వామి, క్షమించండి. క్షమించండి.
విడుదల చేస్తాను. నేను విడుదలిస్తాను. నేను చేస్తాను. స్వామి, అరే ఏంటిది? నా స్వామి, గౌరీ ఏం చేస్తున్నావు నువ్వు? నేను మిమ్మల్ని విడుదల చేశాను. చేస్తాను. నేను సేవలు చేసుకుంటాను. క్షమించండి దేవుడా. బీనా అక్క, మీరు చాలా అదృష్టవంతురాలు. మీ కోడలికి పూజ భక్తి చాలా ఎక్కువ. తనకి ఆ నాగదేవత ఆశీర్వాదం ఉంది. నేను చేస్తాను. నేను చేస్తాను మీకు పూజ. బావుండు బాబు. సరే మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి, నీకు బయలుదేరుతాను. అరే ఎక్కడికి వెళ్తున్నావు? హారతి తీయకుండా ఎల్లు వదిలి బయటికి వెళ్ళకూడదు, తెలుసుగా? కోడలా, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. సరే అత్తయ్య. నువ్వు నీ బట్టలని సర్దుకున్నావుగా? సర్దుకున్నానమ్మా. సరే. అరే అశోక్, బయలుదేరుతున్నావా? అవునా ఆంటీ, నిన్న బస్సు మిస్ అయిపోయింది. అందువల్ల పొద్దున్నే ట్రైన్ బుక్ చేసుకున్నాను. ఒకవేళ ఈరోజు ట్రైన్ మిస్ అయిందంటే నా జాబ్ పోయినట్టే ఇంకా. అశోక్ అన్నయ్య, మీకు నచ్చిన లడ్డూలు. చెల్లంటే నీలాగుండాలి నేహా, కానీ నా ట్రావెలింగ్ లోనే అయిపోతుంది ఇదంతా. మా గౌరీ, త్వరగా తీసుకురా. ఆ రామ్మా. అత్తయ్య, అది కాస్త పట్టుకోండి. చూడండి, ఇది ఎప్పుడూ మీ చేతికి ఉండాలండి. నాగదేవత మిమ్మల్ని చూసుకుంటుంది. కోడలా, నీలో ఆ దేవుడే ఉన్నారమ్మా. నువ్వు ఈ ఇంటిని మాత్రం కాదు, ఈ గ్రామాన్ని మొత్తం చూసుకుంటావు. ఇక మీదట అంతా మంచే జరుగుతుంది. అశోక్ అన్నయ్య, మీకు అనిపిస్తుందా నాగదేవత ఏదో చెప్పాలనుకుంటుంది అని? నిన్న జరిగింది చూశాక నిజమని అనిపిస్తుంది. ఏంటన్నయ్య, నాగదేవతలు మనుషులతో మాట్లాడుతున్నారంటే టీవీ అంటే మనం నమ్మొచ్చు, కానీ నిజ జీవితంలో ఇదంతా ఊహే కదా. నువ్వు చెప్తున్న దానికి అర్థం ఏంటి? నా భక్తిని ఊహ అంటున్నావా? గౌరీ, సైంటిఫిక్ గా మనం చూస్తే నాగదేవతలు ఎలాంటి మనుషులతోనూ మాట్లాడటానికి ట్రై చేయలేదు. వాళ్ళు అసలు అలా చేయలేవు కూడా. ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం. మనం కూడా మూఢనమ్మకాల నుంచి బయటకొచ్చి తీరాల్సిందే. ఏంటి నేహా, ఇప్పుడు ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్తే మంచిది అని నాకు అనిపిస్తోంది. కమిలి, ముందు నీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఇక దీన్ని పిచ్చిదానాన్ని కూడా. ఇక మీరు ఈ లడ్డూని కూడా తీసుకెళ్ళండి. తీసుకొచ్చినందుకు చాలా మంచిది. అమ్మా రా వెళ్దాం. అమ్మా నువ్వు హారతి అమ్మా. సరే అత్తయ్య. ఇదిగో బాబు, దేవుడు ఎప్పుడు నీతో తోడుగా ఉండాలి. బావుండు. సరే వెళ్ళొస్తాను. అశోక్ ఇల్లు వదిలి బయలుదేరారు. పిన్ని, పిన్ని ఎలా ఉన్నావు? అరే బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్ని, నువ్వెలా ఉన్నావు? కోపంగా ఉన్నాను. ఎందుకు పిన్ని? అశోక్ పెళ్లికి ఎందుకు రాలేదు? అబ్బా ఏంటి పిన్ని, ఆవేశపడి ప్రెషర్ ఎందుకు పెంచుకుంటావు? నీకు తెలుసు కదా, అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను అలహాబాద్ ట్రైనింగ్ లో ఉన్నాను. ట్రైనింగ్ పూర్తయింది, అందుకే అన్నయ్యని చూడడానికి వచ్చాను. ఇంతకీ అన్నయ్యడి? అశోకన్నా, అశోకన్నా! అరే ఉండు బాబు, నువ్వు మళ్ళీ లేటుగా వచ్చావు. ఈ రోజు పొద్దుట అశోక్ సిటీకి వెళ్ళాడు. ఇక 1 నెల తర్వాతే తిరిగి వస్తాడు. సరే పిన్ని, దాందే ఉంది. ఇక నేను కూడా ఈ ఊర్లోనే ఉండబోతున్నా. అంటే? అరే పిన్ని, నీ కొడుకు రాజు సర్కార్ అధికారి అయ్యాడు. సర్కార్ వాళ్ళు గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారు.
అది నా మొహమ్మండ. మాట్లాడుతూ ఉన్నాను గాని నీళ్లు టీ కావాలా నేను అడగనే లేదు. అమ్మా గౌరీ, కోడలా తాగటానికి కాస్త నీళ్ళు తీసురా. సరే, ఒక విషయం చెప్పు, సరిత ఎలా ఉంది? అమ్మకేం బానే ఉంది. వచ్చే నెల ఇక్కడికి రాబోతోంది. అరెరెరే, ఇది చాలా మంచి విషయమే. సరిత రాగానే నేను నీ పెళ్లి గురించి మాట్లాడతాను. అరే, ఏంటి నువ్వు అలాగే చూస్తున్నావు? తను నీ వదినా? అరే వద్దొద్దు, దీనికి అవసరం లేదు. నేను మీకంటే పెద్దదాన్ని కాదు. అరే, ఎందుకు వద్దంటున్నావు? బంధంలో నువ్వే పెద్దదానివి, తనకి వదిన. ఇదే మన సాంప్రదాయం అంటారు. సరిగ్గా చెప్పు పిన్ని. నీళ్ళు. ఉదయన్ని మొదటిసారి కలవబోతున్నానని తన కోసం ఇది తీసుకొచ్చాను. అయ్యో ఇదిగో వద్దొద్దు, ఇదంతా నాకొద్దు. నువ్వు తీసుకో అమ్మా. థ్యాంక్స్ అండి. సరే విను, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనేది మీ ఇంట్లో సరిగ్గా టయానికి ఇక్కడికి భోజనానికి వచ్చేసే. సరే పిన్ని, రాత్రి భోజనం గురించి తెలియదు గాని మధ్యాహ్నం భోజనం మాత్రం మీతో కలిసే చేస్తాను. ఇకపోతే నా గెస్ట్ హౌస్ మార్కెట్ పక్కనే ఉంది పిన్ని. ఒకవేళ నీకు ఏదైనా అవసరమైతే, వదిన నీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి. అరే, ఇంకా నయ్యు నువ్వు గుర్తు చేసావు. అది నాకు ఈ రక్తం తగ్గే మందు అయిపోయింది. అందుకే. అత్తయ్య, అది రక్తం తగ్గించే మందు కాదు, బీపీ తగ్గించే మందు అంటారు. ఏంటి పిన్ని? అదే 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 ఈ బీపీలని ఎందుకు వస్తాయో తెలియదు. ఈ మందు తీసుకొచ్చి ఇవ్వు బాబు. సరే పిన్ని, నేను ఈసారి వచ్చేటప్పుడు కొని తీసుకొస్తాను. హా, సరే పిన్ని, నేను బయలుదేరుతాను. ఆఫీస్కి లేట్ అయింది. అలాగే బాబు, మంచిది. వదిన కూడా చెప్పేసి వెళ్తాను. అది వేసుకుని చూడు, నీకు చాలా అందంగా ఉంటుంది. కోడలా, ఇదిగో కోడల పిల్ల, చూడు రాజు వచ్చేశాడు. వాడికి త్వరగా భోజనం వడ్డించమ్మా. భలే వదినా, సూపర్గా ఉంది. ఇన్నేళ్ల తర్వాత నేను మంచి భోజనం తిన్నాను. చాలా సంతోషం. మా అన్న అదృష్టవంతుడు, ఇంత మంచి భార్య దొరికినందుకు. నువ్వు బాధపడకు, నీకు కూడా గౌరీలానే మంచి అమ్మాయిని వెతుకుతాను. సరే పిన్ని, బయలుదేరుతాను. ఆఫీస్కి బాగా లేట్ అయింది, చాలా దూరం వెళ్ళాలి. సరేనా? అరే అబ్బా, చూసావా, ఇవ్వడం మర్చిపోయాను. నీ రక్తం తగ్గించే మాత్ర. పోరా, పిన్నిని ఇలాగే వేళాకోళం చేస్తావా? అయ్యో పిన్ని, చూపించు. చూసావా, ఇది పాత మాత్ర కంటే ఎక్కువ పవర్. 2 మాత్రలు వేసుకోవాలి. వదిన, ఆ నీళ్ళెందుకు? డాక్టర్లు అంటుంటారు, సరైన సమయంలో మాత్రలు వేసుకుంటేనే ఫలితం ఉంటుందని. నువ్వు సర్కార్ ఆఫీసర్ కన్నా నాకు డాక్టర్ అనే అనిపిస్తుంది. సరే, ఇక నీ నీతులన్నీ పిన్నికే ఇస్తావా ఏంటి? లేదు పిన్ని. సరే పిన్ని, నేను బయలుదేరుతాను. మంచిది.
కోడలా నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. తర్వాత వెళ్ళి బట్టలు తీసుకురామ్మా. వర్షం అత్తయ్య. ఎప్పుడు పడుతుందో మనం నమ్మలేంగా. సరే. ఆ, ఈ గౌరీ ఎవరితో ఇంత నవ్వుతూ మాట్లాడుతుంది? అశోక్ కూడా ఇక్కడ లేడు. ఈ అబ్బాయి ఎవరు? పాము. ఓరి భగవంతుడా, నేనేమి చూశాను? తప్పైపోయింది, నన్ను క్షమించు దేవుడా, తప్పైపోయింది. బీనా, ఇలా చూడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను నేను చూసింది నాకు గుర్తుంది. కోడలతో దేవుడున్నాడు. నేను మళ్ళీ చూసినప్పుడు ఆయన మనిషి రూపాన్ని వదిలేసి పాములా మారిపోయారు. అమ్మా, మీరు చూసిందంతా మీ భ్రమే. మీ మైండ్ మొత్తం ఆ గౌరీ వదిన చెప్పిన కథే మొత్తం నిండిపోయింది. పావులతో మాట్లాడటం, పాములు మనిషిలా మారటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంటిలో అయితే సరే, కానీ ప్లీజ్ మా, అట్లీస్ట్ బయట ఈ మూఢనమ్మకాలేమి చెప్పొద్దు. నోరు మూసుకో. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. చదువుకున్నావో లేదో అమ్మ చెప్పిందే తప్పంటున్నావా? సరే, మనం గౌరీనే అడుగుదాం. తను ఎవరితో నవ్వుతూ మాట్లాడి ఆటలాడిందో అడుగుదాం. ఇంకా అబ్బాయి ఎవరు? పాముగా ఉన్నది మళ్ళీ మనిషిలాగా మారారు. నీకేమైనా పిచ్చెక్కిందా కమలా? నీ అసూయ వల్ల దేవతలా ఉండే నా కోడల మీద నువ్వు నిందలేస్తావా? నీ కళ్ళు కొడుతున్నాయి. నా కోడల లోపల దేవుడి శక్తి ఉంది అని. తనపై ఈ గ్రామవే మర్యాద పెట్టుకుంది. ఇక నేహ, నువ్వు తెలివైన దానివి కదా, నీ తెలివితేటల్ని కాస్త మీ అమ్మకు కూడా పంచు. మనకి బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర ఇలా నిందలు వేయటం ఏం బాగలేదు. జాగ్రత్త, మళ్ళీ ఇలాంటివన్నీ నా ముద్దు మాత్రం మాట్లాడొద్దు. నేను ఊరికే ఏమీ మాట్లాడట్లేదు బీనా. నేను చూసిందే అది చెప్పాను. వసే పిచ్చిదాన్నా, కాస్తైనా సిగ్గుపడు. ఆ దేవుడు అంటే కాస్త భయం ఉండాలి. ఆ భక్తుల పైన ఎంత పెద్ద నిందలు వేస్తావా? నీకు ఏదైనా చెడు జరుగుతుందేమో చూసుకో. అమ్మా, ఇంకా ఎంత అవమానిస్తారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. నీకు కనపడటం లేదా పెద్దమ్మ కోడల పైన ఎంత నమ్మకం పెట్టుకుందో? నువ్వు చెప్పేది ఆవిడ ఇంత కూడా నమ్మటం లేదు. ఆవిడే కాదు, మీరు చెప్పేది నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఒక అబ్బాయి పావుగా మారాడు అనే విషయం ఎవరితో చెప్పినా వాళ్ళేమీ నమ్మలేక. మీరిద్దరూ నోరు మూసుకోండి. మీరు ఏమి మాట్లాడాలో వెళ్ళి మీ ఇంట్లో మాట్లాడుకోండి. పోండి ఇక్కడి నుంచి, పోండి. వెళ్ళు. నేను మాత్రం వేసుకోవాలి. బీనా, నేను చెప్పింది నిజమని నిరూపిస్తాను. నీ కోడల గురించి నిజాన్ని అందరికీ చెప్తాను. నడు నేహా. నువ్వు ఏం చేయాలో చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. గౌరీ, నువ్వేమనుకుంటున్నావు? మనం ఇలా దొంగచాటుగా ప్రేమించుకోవడం ఎన్నాళ్ళు సాగుతుంది? నాలో ఒక నాగిని వాసన ఉన్నంత వరకు. పాము ఉన్నంత వరకా, లేదంటే పిన్ని బీపీ కోసం మాత్రలు వేసుకునేంత వరకా? బీపీ మాత్రం లేక నిద్ర మాత్రం. ఇంకా అశోక్ మళ్ళీ తిరిగి రానంత వరకు. బా, వస్తే ఏం పీకుతాడు? వదిలే. ఏం జరిగినా సరే నా పాత ప్రేమ నేను అసలు కోల్పోలేను. నీ ఈ మాజీ ప్రేమికుడికి కొంచెం నాకిని డాన్స్ చేసి చూపించు. ఊరికే ఉండవా? అబ్బాయి, ఏమైందే? ప్లీజ్ బంగారం, ఒక్కసారి నా కోసం ప్లీజ్. కమా, నేను సరే. బుర్ర వాయిస్తాను. అయ్యో, నాకు నీ బంగారం, నాకేమనిపిస్తుందో తెలుసా? నేను గట్టిగా వాటేసుకోవాలి. ఎవరది?
నాగదేవుడు నాగదేవత ఒకటే ఎడప్పుడు వస్తావా? నువ్విప్పుడు చచ్చిపోవాలి ముసల్దానా. నీకు చివరి అవకాశం ఇస్తున్నా. మళ్ళీ నువ్వు ఇదే తప్పు చేసావంటే సర్వనాశనం చేస్తాను. దేవుడు మరియు నమ్మకానికి సంబంధించిన విషయాలని దాదాపుగా మేము వాదించడం లేదు, కానీ కొంతమంది ఈ విషయాలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. నమస్తే, నేనే అమిత్ పచోరి. ఇప్పుడు మీరు చూస్తున్నది క్రైమ్ అలర్ట్. గౌరీ దేవుడు నమ్మకాన్ని ఉపయోగించుకుంది, ఇంకా నాగదేవత ఆటలు ఆడుతుంది. అందువల్ల ఆమె అత్తగారు వీణా మూఢ నమ్మకాలు అనే చీకటి బావిలో పడిపోయింది. ఇప్పుడు వీణాకి ఒట్టి బావి గోడలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమెకు ఈ గౌరీ, ఈ రాజు నిజమైన పరిస్థితి ఆ చీకటి బావిలో తెలియడం లేదు. గౌరీ, రాజు ఒక తప్పు చేశారు. వాళ్ళు ఈ ప్రమాదకరమైన ఆటని ప్రారంభించారు, కానీ దీని ముగింపు ఎప్పుడు ఎలా జరుగుతుందో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఈ గ్రామంలోని విషయాలను పట్టించుకుంటున్న కమలి, ఆమెకు ఈ నిజం తెలిసినా నాగదేవతకి భయపడి ఉండిపోతారా? తర్వాత ఈ గౌరీ, రాజు వీళ్ళు ఇటువంటి ఒక వలను వేశారే, వాళ్ళు వేసిన వలలోనే వాళ్ళు వెళ్ళి పడతారా? పదండి చూద్దాం. అయ్యో నాగిని బొంగరం, నాకేమనిపిస్తుందో తెలుసా? నేను గట్టిగా వాటేసుకోవాలని. ఏం చెయ్యను? వీణాకి చెప్పనా వద్దా? పో ఇక్కడి నుంచి, పో, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏదైనా పర్వాలేదు, వీణా నా బంధువు. తనతో నేను మాట్లాడి తీరాలి. వీడు ఆ అబ్బాయే. ఏంటి నువ్వు వచ్చేసావా? నీ కోపం అంతా తగ్గిందా? వీణా ఇప్పుడు బయటికి వెళ్ళాడు కదా, అబ్బాయి ఎవరు? వాడు మా అక్క కూతురు రాజు. గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నాడు. ఏమైంది? ఏమైనా దెయ్యాన్ని చూసావా? దెయ్యమా ఏంటి? దానికన్నా మోసం. సరే ఒకటి చెప్పు, నీ కోడలెక్కడా? తను పైన బట్టలారటానికి వెళ్ళింది. అలాగా? బీనా, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. దీని తర్వాత ఏమైనా చెప్పు. కానీ విషయం ఏమిటి? ముందు అది చెప్పు. నేను ఈ అబ్బాయినే చూశాను. ఈ అబ్బాయితో మీ కోడలికి సంబంధం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. పాప నీ కొడుకు అశోక్, వాడి గురించి ఆలోచించి చూడు. ఇదంతా తెలిస్తే వాడికి ఎలా ఉంటుంది? నా కుటుంబాన్ని, మా పిల్లల్ని నేను బాగా చూసుకోగలను. నీకు సిగ్గుగా లేదు? నా స్నేహితులయ్యుండి నా కోడల గురించి ఎంత నీచంగా మాట్లాడతావా? అరే, తను భక్తురాలు. దేవుడి దృష్టి తనపై ఉంది. నువ్వే ఒక దెయ్యంలా ఎప్పుడు తప్పు మాట్లాడుతున్నావు. మరి ఇన్ని అబద్ధాలా ఎందుకు కమలి? నేనెందుకు అబద్ధం చెప్తాను? వాళ్ళిద్దరూ కలుసుకోవడం నా కళ్ళారా నేను చూశాను. చాలు, నోరు మొయ్. ఒక్క మాట మాట్లాడుకు. నీ హద్దు దాటుతున్నావు నువ్వు. రాజు 2 గంటలకి భోజనం కోసం వస్తున్నాడు. అది కూడా ఎందుకంటే నేనే రమ్మన్నాను. తర్వాత 2:30కి భోంచేసి వెళ్ళిపోతున్నాడు. మరో విషయం ఏమిటంటే, ఇక గౌరీ, రాజు మొదటిసారి ఇక్కడే కలిసి. మంచి అబ్బాయిలు కూడా అందమైన అమ్మాయిని చూస్తే వీక్ అయిపోతారు. అది నీ కోడలుకుంది. ఎవరికి తెలుసు? నువ్వు పడుకున్న తర్వాత వాళ్ళిద్దరు. నోరు మూసుకో. ఎంతకు మించి ఏమన్నా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఇక నా మొహం వై చూడకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను ఇప్పుడు వెళ్తాను. నువ్వు మేల్కు నుండి ఏది నిజమో ఏది అబద్ధమో చూడు. వాళ్ళిద్దరూ కలుసుకోవడం నా కళ్ళారా నేను చూశాను. నేను ఇప్పుడు వెళ్తాను. నువ్వు మేల్కు నుండి ఏది నిజమో ఏది అబద్ధమో చూడు. నిద్రపోయినట్టుంది.
అయింది? ఎవరైనా రండి! చూడండి, చూసారా అత్తయ్యకి ఏమైందో? నాగుని కాటేసింది. నాగదేవత! నాగదేవత పగ తీర్చుకుంది. మా కుటుంబానికి శాపం తగిలింది. ఎవరో ఏదో తప్పు చేశారు. హలో అశోక్, అత్తయ్య. ఇక గౌరీ అలా ఒంటరిగా ఉంటుంది. అశోక్ మళ్ళీ సిటీకి వెళ్ళిపోతాడు. ఇకపై తను సంతోషంగా ఉంటుంది. ఇక అశోక్ అక్కర్లేదు, రాజీయే కావాలి. ఇంకేంటి, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ముందు ఎవరికీ తెలియకుండా చూసుకున్నారు. మొదట్లో స్కూటర్లో మొహం కప్పుకొని వెళ్ళేది. ఇకపై ఎలాంటి అడ్డు లేకుండా సంతోషంగా వెళ్తుంది, మిగతా వాళ్ళని మోసం చేసి. గౌరీ, ఎక్కడికి వెళ్తున్నావు? నాగశాంతి కోసం ఒక పూజ అరేంజ్ చేశాను. అప్పుడే నాగదేవత కోపం తగ్గుతుందండి. దాని ఏర్పాట్ల కోసమే వెళ్తున్నాను. సరే. అమ్మ చెప్పింది నిజమే. గౌరీ అందాన్ని చూసి ఆడవాళ్ళు కుళ్ళుకుంటున్నారు. తన అమాయకత్వం చూసి, తన భక్తిని చూసి, ఇంకా భగవంతుడి ఆశీర్వాదాన్ని చూసి అందరూ అసూయపడుతున్నారు. అంతే, ఇంకేం లేదు. గౌరీ, నేను పంచాయతీ ఆఫీస్కి వెళ్తున్నాను. అమ్మ డెత్ సర్టిఫికేట్ తీసుకురావడానికి. తలుపు లోపల గొల్లెం వేసుకో. సరేనండి, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. అశోక్ బాబు, అస్థికలు కలపడానికి ఎప్పుడెళ్తున్నావు? అరే, విషయం ఏంటి? అబ్బో, ఫోన్ తీయడానికి ఏంటి ఆ ప్రాబ్లం నీకు? ఎన్నిసార్లు చేయాలి? నువ్వు అర్థం చేసుకోవా? ఆ అశోక్ ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన ముందే ఫోన్ ఎత్తమంటున్నావా? ఆ, ఓకే, వాడికి అనుమానం లేదుగా? లేదు, ఏ అనుమానమూ లేదు. అదే కాకుండా తనకు నా మీద నమ్మకం పెరిగిపోయింది. ఇప్పుడు అత్తగారు డెత్ సర్టిఫికేట్ తీసుకురావడానికి వెళ్ళారు. అమ్మ డెత్ సర్టిఫికేట్ తీసుకురావడానికి కోసం పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్తున్నా. ఏలో చక్క మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి, గౌరీతో ఉండండి. సరే బాబు. అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? పావు కాటేసి అత్తగారు చనిపోయారని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. ఇంకా నీ ఐడియా పావం తీసుకొచ్చి వదిలింది చాలా అద్భుతం. వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు నేను కౌగులించుకుని ముద్దివ్వాలనిపిస్తోంది. ఇది చాలా. ఆ ముసల్ది మాత్రం నోరు మూసుకొని ఉండి ఉంటే ఒకవేళ ప్రాణాలతో ఉండుండొచ్చేమో. కానీ ఏం జరగాలో జరిగింది. ఏం చేయగలం? ఈ అస్థికలు కలిపే పని కూడా అయిపోతే ఇంకా అన్ని విషయాలు అంతే. సరే అయితే చూసుకో, మరి తర్వాత ఫోన్ చేస్తా. సార్, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు రాజు గురించి, గౌరీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడం చాలా తప్పని అనుకునేవాడిని నేను. మాట్లాడితే మాట్లాడారులే అనుకున్నా. కానీ ఈరోజు కమలి పిన్ని చెప్పారు, వాళ్ళిద్దరూ కలిసి మా అమ్మని ఎలా చంపేశారు. సార్, నాకు నమ్మకం ఉంది వీళ్ళిద్దరూ కలిసే మా అమ్మని చంపేశారని. అశోక్, మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఏ ఆధారము లేకుండా మేము ఏమీ చేయలేం. రాజు, గౌరీకి వ్యతిరేకంగా మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేవు. అంతేకాకుండా మీ అమ్మగారి కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు ఆమెను అటాప్సీ కూడా చేయలేం. మనం వింటున్న విషయాలను బట్టి కేసు ఫైల్ చేయలేం. సార్, మీరు చెప్పిందంతా నిజమే అయి ఉండొచ్చు, కానీ మా అమ్మకి న్యాయం దక్కాలి కదా సార్. హత్య చేసిన వాళ్ళు బయట ఇలా తిరుగుతూనే ఉంటారా? సార్, ప్లీజ్ సార్, దయచేసి విచారించండి సార్.
రాజు గౌరీ డీటెయిల్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయండి. సరే సార్. ఇలా చూడండి సార్, నాకు మొదట్లోనే గౌరీ గురించి నిజం తెలిసింది. తాను నాగినిలాగా వేషం వేసుకునుంది. నేనెప్పుడు బీనా దగ్గర గౌరీ రాజీ గురించి నిజం చెప్పానో నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేసింది. బీనా ఏమనుకుందంటే గౌరీని చూసి అసూయ పడుతున్నాను అనుకుంది. నేను అబద్ధం చెప్పాననుకుంది. ఊర్లో చాలా గౌరవం దొరికింది. ఆ ధైర్యంతోనే తన ఆటల్ని సాగించింది. అయితే మీరు బీనా గారితో నిజం చెప్పారా లేదా? అవును సార్, తనకి నేను అన్ని నిజాలు చెప్పాను. దాని తర్వాతే పావు కాటేసింది. నాగదేవత! ఇన్స్పెక్టర్ సార్, గౌరీ రాజీతో ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. వాళ్ళిద్దరే బీనా మంచం పైన పాముని వదిలారు. వాళ్ళ సంతోషం కోసం అమాయకురాలైన బీనాని చంపేసింది. సరే, అయితే మీరు చెప్పగలరా అది ఎలాంటి పాముని? నాకు తెలీదండి అది ఏ రకమైన పామో, కానీ కిటికీ నుంచి వెళ్ళడం చూశాను. నల్ల పాము. నాకు పూర్తి నమ్మకం ఉంది గౌరీ రాజీ కలిసి నా స్నేహితురాల్ని చంపేశారు. దీనికి తగిన శిక్ష వాళ్ళకి పడాలి. ఆ రాజుని కూడా వదలొద్దు. ఈ పని చేసింది ఆ రాజుయే. రాజు సార్, మీకు గౌరీని అంటే మీ వదినని మీకు ముందే తెలుసా? లేదు సార్. అలాగా. మీరిద్దరు ఒకే ఊరికి చెందిన వాళ్ళే కదా. స్కూల్లో కూడా ఒకటిగా చదివారు. సరస్వతి విద్యా మందిర్. ఇదే కదా మీరు చదివిన స్కూల్ పేరు? అది అవును సార్. మరి తెలీదని ఎందుకు అబద్ధం ఆడారు? ఇలా చూడండి, మీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉంది. సార్, గ్రామంలో ఉన్న బడిలో 1200 మంది చదువుతున్నారు. అదే స్కూల్లో నేను గౌరీ కూడా చదువుకున్నాం. తర్వాత మీకే తెలుసు, గ్రామంలో ఉన్న బడిలో అబ్బాయి అమ్మాయి ఎలా మాట్లాడతారు. పెళ్ళైన తర్వాత ఇటువంటి విషయాలు బయటకు వస్తే గనక లేనిపోని విషయాలు మాట్లాడతారు. పాపం వదినని తల్లి కొడుకులు ఇద్దరు కలిసి బాగా ఇబ్బంది పెట్టారు. ఇకపోతే నేను పిన్ని పిలిస్తే నా ఇంటికి వెళ్తాను సార్. ఇకపోతే మీ ముందే గౌరీ వదినని అందరూ నోటుకొచ్చింది వాగుతున్నారు. కేవలం తను స్త్రీ అయినందువల్ల. సరే, మీ బీనా పిన్ని చనిపోయినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను సర్కారీ పని మీద సిటీకి వెళ్ళాను. మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. రాజేష్, ఎస్ సార్. ఇతన్ని వాచ్ చేయి. ఎస్ సార్. అవును సార్, నేను రాజు ఒకే స్కూల్లోనే చదువుకున్నాం. మీ అత్తగారు చనిపోయిన రోజున ఆ రోజు ఏం జరిగింది? సార్, ఎప్పటిలాగే అత్తగారు భోంచేసి రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వు ఆరేసిన బట్టలు తీసేయమ్మా. తర్వాత సాయంత్రం ఆవిడ రూమ్కి వెళ్ళాక నేను అప్పుడే చూశాను. ఎవరైనా ఉన్నారా? చూసారా? నాగిని కాటేసింది. నాగదేవత! పావు కాటేసింది. అది ఎటువంటి పామో మీకు తెలుసా? లేదు, తెలీదు. వర్మ సార్, కమలి గారు పాముని గుర్తుపట్టారు. మేడంకి ఫోటో చూపించండి. సార్, అవును సార్, ఈ పావే. గుడ్, పామేదో తెలిసిపోయింది. మీరు రాజుతో ఫోన్లో మాట్లాడడం కమలి విన్నారు. అసలు ఏం మాట్లాడారు కాస్త చెప్పగలరా? సార్, ఆవిడకి అసలు నా మీద కోపం ఏంటో తెలియదు సార్. ఎప్పుడు నా గురించి తప్పుగా మాట్లాడతారు. ఇలా మాట్లాడినందుకే మా అత్తగారు ఒకసారి ఇల్లు వదిలి బయటికి పంపించేశారు. సార్, అమ్మగారికి నా మీద నమ్మకం ఎక్కువ సార్. ఇలా చూడండి గౌరీ మేడం, మీ అత్తగారి మరణం గురించి మీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పేయండి. ఒకవేళ మాకు తర్వాత తెలిస్తే అది మీకు మంచిది కాదు. గౌరీకి రాజుకి అక్రమ సంబంధం ఉంది. దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉండబోతుంది. చెప్పాలంటే వాళ్ళు మీలాగా నాలాగా సాధారణమైన వ్యక్తులే. కానీ వాళ్ళు ఈ పన్నాగాన్ని పన్నడానికి వేసిన వల అది చాలా తెలివిగలైన వల. వాళ్ళ అక్రమ సంబంధాన్ని కాపాడుకోవడం కోసం వీళ్ళు హత్య లాంటి దారుణమైన పనులు కూడా చేశారు. ఇక వాళ్ళ అక్రమ సంబంధం వల్ల దోషులుగా మారారు. వాళ్ళు వేసిన ఈ వలలో నమ్మకాన్ని పెట్టుకున్నారు. వీళ్ళని ఎవరు ఎప్పుడూ పట్టుకోలేరని. కానీ దోషులు ఎంత తెలివిగలవారైనా వాళ్ళు ఏదో ఒక రకంగా తప్పుని చేసేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వలలోనే పడుతున్నారు. రండి చూద్దాం వీళ్ళ అక్రమ సంబంధం ఎంత దూరం కొనసాగుతుందో.
అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు, లేకపోతే నిన్ను గుర్తు పట్టలేనట్టుగా చేసేస్తాను. సార్ నేనేం చేయలేదు సార్, దయచేసి నమ్మండి సార్. చెప్పవు కదూ, వీడిని తుక్కు రేగొట్టండి. అబద్ధం చెప్తున్నావురా నువ్వు? గవర్నమెంట్ పని మీద బయటికి వెళ్ళావా? అరే పని మీద నేను సిటీకి వెళ్ళాను సార్. మేం చేసేది గవర్నమెంట్ పనే. నీ గురించి మొత్తం తెలుసుకున్నావులే. మీ బీనా పిన్ ఎప్పుడు చనిపోయిందో ఆ రోజు నువ్వు ఈ ఊళ్ళోనే ఉన్నావురా. అరే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్, నన్ను నమ్మండి సార్ ప్లీజ్ సార్. ఆవిడ పాము కాటుకే కదా చనిపోయింది. ఈ పావా? గౌరీ ఈ పావని చెప్పింది. అవును ఈ పామే. ఈ పాము ఇండియాలోనే లేదు. ఈ పావుని ఆఫ్రికాలోనే చూడగలం. మరి అక్కడి నుంచి అది వచ్చి బీనాని ఎలా చంపింది? ముందు గౌరీ తెలియదన్నావు, తర్వాత సిటీకి వెళ్ళాలని అబద్ధమాడావు, తర్వాత ఈ పావు కొత్త కథ. ఇది మాత్రమే కాదు, బీనా చనిపోయిన రోజున నువ్వు ఈ గౌరీకి 30 కాల్స్ చేశావు. నెలలో ఇన్ని కాల్స్ నా భార్యకు కూడా నేను చేయను. అయ్యో సార్ నేను ఎవరిని ఏం చేయలేదు సార్, ఆవిడ్ని నేను చంపలేదు. దయచేసి నేను చెప్పేది నమ్మండి సార్ ప్లీజ్ సార్. నిజం చెప్పే, తోలు తీసేస్తా. చెప్పు. అయ్యో నేను చెప్పేది నిజం సార్, నేను చంపలేదు. వీడి తోలు తీసేయండి. వీడి ఎముకలే నిజం చెప్పాలి. ఇంకా నమ్మట్లేదా సార్? నేను చెప్పాను సార్. అమ్మా సార్, అయ్యో. సరే నేను చూస్తానండి. సార్ వాడిని ఎంత కొట్టినా వాడు ఒప్పుకోవట్లేదు సార్. అసలు చెప్పడు, పొగరుతో ఉన్నాడు. వీడితో నిజం చెప్పించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. చెప్తాను, నిజం చెప్తాను. గుడ్. నేను రాజుని స్కూల్లోనే చూశాను. మేమిద్దరం చిన్నప్పటి నుంచే ఒకరినొకరు ఇష్టపడ్డాం. కానీ మా అమ్మ నాన్న నన్ను ఫోర్స్ చేసి అశోక్కి పెళ్లి చేశారు. ఎందుకంటే ఆయనకి మంచి జాబ్ ఉండింది, ఇంకా తను ఒకే కొడుకని కట్టపెట్టారు. ఇంకా కొద్ది రోజుల తర్వాతే నాకు విషయం తెలిసింది, అశోక్ రాజీవ్కి దూరపు బంధువని. తర్వాతే నేను ఈ ప్లాన్ చేశాను. రాజుగా నన్ను నాగిని నాటకాన్ని నటించమని చెప్పారు. అశోక్ వెళ్ళిపోయారు. కానీ మా అత్తగారు నాతో ఉండడం వల్ల మేమిద్దరం ఒకటయ్యే అవకాశం దొరకలేదు. అందువల్ల మీరిద్దరూ కలిసి బీపీ మాత్రలకు బదులు నిద్ర మాత్రలు ఇవ్వడం ప్రారంభించారు. మేము మెడికల్ స్టోర్లో కనుక్కున్నాం. ఆ రోజు ఏం జరిగింది? నేను ఆ రోజు అత్తగారు నిద్ర మాత్రలు వేసుకుని ఆవిడ రూమ్ లో పడుకుంటారనుకున్నా. నువ్వు పిన్నికి మాత్రలు ఇస్తున్నావుగా? అరే భోజనం అయిపోయిన తర్వాత ఆవిడే మాత్రలు వేసుకునే మైండ్ సెట్ కే వచ్చేశారు. అదంతా వదిలే, నీ దృష్టి నా మీద పెట్టు. నువ్వు బంగారం, నిన్ను తప్ప వేరే అమ్మాయి నేను చూస్తాను. ఎంత ధైర్యం! నువ్వు ఆడదానివేనే ఇలా అంతా చేస్తున్నావు, సిగ్గులేదు? ఇంక రాజు నువ్వు ఏ ఇంట్లోనే భోజనం తింటూ నీకు సిగ్గనేదే లేదా? ఇలాంటి నీచమైన పని చేస్తున్నావు. నిన్ను నా కొడుకులా అనుకున్నాను, కానీ నువ్వేం చేశావు? నీ వదినతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా? మీరిద్దరూ చేసే ఈ పని వల్ల మన కుటుంబ గౌరవం మట్టి కొట్టుపోయింది. ఇక నా అశోక్ ప్రశాంతంగా బతకనివ్వలేదు మీరు. అయ్యో పిన్ని, నేను చెప్పేది ఒకసారి విను. నేను చెప్పేది మీరిద్దరూ వినండి. ఇదంతా అంత సులభంగా ఏమీ పూర్తి కాదు. నీ ఉద్యోగం ఖచ్చితంగా ఊడుతుంది. ఇక నువ్వు గౌరీ పంచాయతీలో నిలబడి నీ సిగ్గు పోవటం నేను కళ్ళారా ఎలా చూస్తానో చూడు. రాజుని కోల్పోవడం ఇష్టం లేదు. మా అత్తగారు మాత్రం నోరు తెరిచారంటే ఇంక నా జీవితం అంతే. మేం భయపడిపోయాం. మీ ఇద్దరిని ఊరికే వదలను. అవును, ఇద్దరిని వదలను. ఏయ్ పిన్ని, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నేం చేస్తాను చూడు. ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, ఇప్పుడు ఎలా రెచ్చిపోతావో చూస్తాను.
చేద్దాం? ఒక్క నిమిషం ఉండు. చూసావా, ఇది మా పిన్నిని కాటేసింది. విను, నేను బయటికి వెళ్తాను. నేను నీకు సిగ్నల్ ఇచ్చాక అరవడం మొదలు పెట్టాం. సరే. అరే, ఏమైంది? ఆ డమ్మి పావుని బయట నుంచి రాజు లాగాడు. తర్వాత అందరూ అనుకున్నారు అత్తయ్యని కాటేసింది పావని. సరే, ఈ నాగిని ఆటను ఎక్కడ పట్టారు? నాకు శివుడంటే చాలా ఇష్టం, అందుకనే నాగిని ఆట నాకు అర్థమైంది. తర్వాత అశోక్ సార్ కమలి చూసిన పాము, అది మీరు చెప్తూ ఉంటారే ఆ పాము. అదంతా డమ్మి. రాజుని అన్నిటినీ కొనుక్కొచ్చి ఇచ్చాడు. నేను దాంతో డ్రామా నడిపించాను. మేడం, మీ నాగిని ఆట జైల్లో చేయకండి, ఎందుకంటే మీకన్నా తెలివిగల క్రిమినల్స్ అక్కడ ఉన్నారు. ఇవన్నీ లాక్కురండి. నీకు అంత అవసరమైతే పారిపోవాల్సింది కదా. నా బీనాని ఎందుకు చెప్పావు? వీళ్ళని తీసుకెళ్ళండి. చెప్తుంటారు ఒకరిని గుడ్డిగా నమ్మడం అనేది చాలా ప్రమాదకరమైందని. వీణా, ఆమె చెల్లెలు కొడుకు రాజు, కోడలు గౌరీని గుడ్డితనంగా నమ్మేశారు. కానీ ఆమెకు నమ్మక ద్రోహం జరిగింది. అసలు నిజం చెప్పాలంటే ఆమె ప్రియ స్నేహితురాలు ఆమెను హెచ్చరిద్దామని అనుకున్నారు. కానీ ఆవిడ చెప్పేది ఈవిడ నమ్మకుండా చాలా పెద్ద తప్పు చేశారు. వీణా మరణం ఏంటంటే గౌరీ ఇంకా రాజు యొక్క అక్రమ సంబంధం వల్ల జరిగింది. కానీ చెప్పాలంటే ఆమె మరణానికి కారణం కొన్ని విషయాల్లో ఆవిడే అని చెప్పాలి. గౌరీ ఏమేం చేస్తుందో వీణా దానిని ఈశ్వరుడు మీద ఉన్న భక్తి అనుకొని గుడ్డితనంగా నమ్ముతూ వచ్చారు. అందువల్ల ఆవిడ వెనకాల ఏం జరుగుతుందో ఆవిడికి అస్సలు తెలియలేదు. అసలు ఎలా తెలుస్తుంది? ఈ మూఢనమ్మకం ఒక మనిషిని గుడ్డివాడిగా మారుస్తుంది. మూఢనమ్మకం వల్ల ఆమె తన ప్రాణాలనే అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడితో నేను అమిత్ పచోరి ఈ కథ నుండి నిష్క్రమిస్తున్నా. ఒక తికమక పెట్టే కేసుతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు గుర్తుపెట్టుకోండి, క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే అలర్ట్ గా ఉండండి. క్రైమ్ అలర్ట్, నేరాలకి వ్యతిరేకమైన ధ్వని.